ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడిన మరో యువకుడు గుండ్ల పోచమ్మపల్లికి చెందిన సోమేష్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో తన ఆత్మహత్య చేసుకునే కొన్ని గంటల ముందు తన ఫ్రెండ్ తో మాట్లాడిన ప్రస్తుతం కాల్ రికార్డింగ్ వైరల్ అవుతుంది. అయితే చనిపోయే ముందు తన ఫ్రెండ్ కి కాల్ చేసి మాట్లాడారు సోమేష్. బెట్టింగ్ లో 1,00,000 నష్టపోయానని, తన మైండ్ సెట్ మారడం లేదని, ఇక బతకలేనంటూ చెప్పారు సోమేష్ కు నచ్చ చెప్పారు. ఇటుగా మాట్లాడుతున్న ఫ్రెండ్ కూడా అయినా సరే మనసు మార్చుకోలేదు. ఆయన గతంలో బెట్టింగ్ లో 4 లక్షలు పోగొట్టుకున్నానంటూ కూడా ఆయన ఆ కాల్ రికార్డింగ్ లో మాట్లాడారు. అలానే ఐపీఎల్ బెట్టింగ్ లో మరొక 2 లక్షలు పోగొట్టుకున్నారని, ఇక బతకడం దండగా అంటూ కూడా ఆయన కాల్ రికార్డింగ్ లో మాట్లాడారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ రోజు ఉదయం ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యారు. మేడ్చల్ గుండ్ల పోచమ్మపల్లి సోమేష్ ఆత్మహత్య చేసుకున్నారు. బెట్టింగ్ లో 2 లక్షలు పోగొట్టుకున్నారు సోమేష్. 4th ఐపీఎల్ మ్యాచ్ లో 2 లక్షలు లాస్ అయినని కూడా సోమేష్ కాల్ రికార్డింగ్ లో కూడా చెప్పుకొచ్చారు. ఇక బెట్టింగ్ డబ్బులు పోవడంతోనే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు సోమేష్. ప్రస్తుతం ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన చెప్పులు కూడా మొత్తం పట్టాల మీద ఉన్న విజువల్స్ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే సోమేష్ చివరి ఫోన్ కాల్ ఇప్పుడు వైరల్ అవుతుంది. తన ఫ్రెండ్ కి కాల్ చేసి మాట్లాడారు సోమేష్. బెట్టింగ్ లో 1,00,000 నష్టపోయానని, తన మైండ్ సెట్ మారడం లేదని, ఎంత నచ్చ చెప్పుకున్నా తన మైండ్ సెట్ మారడం లేదని, ఇక బతకలేనంటూ కూడా తన ఎమోషనల్ గా మాట్లాడారు. సోమేష్ కి నచ్చ చెప్పారు. ఇటుగా మాట్లాడుతున్న ఫ్రెండ్ కూడా అయినా సరే సోమేష్ మనసు మార్చుకోలేదు. అయితే వారిద్దరు ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు ఒకసారి మనం కూడా బిగ్ టీవీ లైవ్ లో విందాం. హలో 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 ఎక్కడున్నావురా? హలో ఎక్కడున్నావు? నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. అటు ఎందుకు వెళ్ళావురా? అయితే లేదురా నాతో. ఎందుకురా గలీజ్ చేసుకుంటున్నావు కృష్ణ కొడుకులాక? అవుతాయిలేరా, క్లియర్ అయిపోతాయిలే. 1,00,000 రూపాయలకి ఏముంది? 2 నుంచి ఏమి వేయకు, వాటి జోలికి వెళ్ళకుండా ఉండు. మీ వాడు తీర్చేస్తారంటలే. హలో డబ్బుల గురించి కాదురా మ్యాటర్. మరి మైండ్ డిస్టర్బ్ అయిపోయిందిరా బాగా. డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా? 1,00,000 రూపాయలు డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా నాయన? అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోద్దా? క్లియర్ అయిపోతుంది కాదు, నా మైండ్ సెట్ మార్చలేదు ఎంత చేసిన. అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోతాయారన్నీ? మైండ్ ఏం పోవాలన్నప్పుడు ఇంక బతికుండే ఎందుకు రా. ఇప్పుడు నీకు సాల్వ్ చేయాలని 1,00,000 అవుతుందిరా. ఏం కాదు, నీ జీవితమే పోయింది, ఇంకెందుకు రా. మెంటల్ గడ ఉన్నారా నాయన నువ్వు? సరే సరే, ఇంటి దగ్గర రాలే, మాట్లాడుతుందా అక్కడ రా. నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు ఆయన? 1,00,000 రూపాయలు నీ దగ్గర బెటర్ ఏమో కదా? నేను ఈసారి పంపలేదురా. కమ్మి అమౌంట్ కూడా నా దగ్గర ఉన్నాయి, అదే ఆ మైనస్ పాయింట్ అయింది. నీకు నిజంగా నాయన రాదురా. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నావు గారా? అంటే మనకు అందుకే రాదు కదా అని నాకు ఇంకా నేను మారనని డిసైడ్ అయిపోయాను. సరే సరే, పోనీలే, అయిపోయింది. మీ వాడు తీరుస్తాడంట. నాకు ఇప్పుడు టైగర్ సాయిగడ్ ఫోన్ చేశాడు. వాడు మీ మేనేజర్ ఎవరో ఫోన్ చేశారంట అడిగి. ఇలా చనిపోతున్నాను మెసేజ్ పెట్టాడు, ఏమైంది ఏంటి అని చెప్పి అన్నారంట. ఒకసారి ఇంటికైతే ఇల్లు, ఏం కాదు, క్లియర్ అవుతాయిలే. మీ వాడు తీర్చేస్తా అన్నాడంట 1,00,000 రూపాయలు. సైలెంట్గా ఉండి ఇంకా గేమ్లు ఆడకుండా, సరేనా? ఏం చేయకురా అయ్యా. అయితే లేదు మచ్చా. కాకపోతే ఏం చేస్తావురా? చచ్చిపోతే దానికి సొల్యూషన్ ఆరా? చచ్చిపోతే సొల్యూషన్ చెప్పు. అలాగే చచ్చిపోవచ్చు, ఏముంది? హలో రా, నన్ను 50,000 గారా ఇస్తారులే ఎవరో ఒకరు, కానీ ఎందుకు చచ్చిపోవడం దానికి? దాని గురించి కాదు, ఇప్పుడు అర్జెంట్ కావాలి మచ్చా. ఇప్పుడు అర్జెంట్ అంటే అరే అనుకున్నావారా ఆన్సర్ ఇచ్చేయడానికి? ఎవరిని అడిగితే 1 రోజుకు 2 రోజులు సెట్ అవుతాయి. ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? నేను దయానంద నగరమా. ఏం చెప్పరా, నేను ఎక్కడ నీకోసం ఎక్కడ తిరుగుతున్నాను నేను. నిజంగా వచ్చా? ఎందుకు అవసరమా? ఇక్కడ రైల్వే గేట్ దగ్గర ఉన్నా, ఎక్కడున్నా చెప్పు. హలో, రైల్వే గేట్ దగ్గర ఉన్నా, ఎక్కడున్నా చెప్పరా, మాట్లాడదాము. ఎందుకు ఎందుకురా? మరి ఏ చోటు నీకు బుద్ధి లేదా రా? అప్పుడు తెలియలేదా? ఈ విధంగా సోమేష్ తన ఫ్రెండ్ తో మాట్లాడారు. అయితే ఎంతో నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేశారు సోమేష్ ఫ్రెండ్. ఖచ్చితంగా 2-3 రోజుల్లో సెట్ అవుతుంది, ఆ మాత్రం దానికి చనిపోవడం దేనికంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయినా సరే తన మాట వినుకుంటా తను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. చివరికి రోజు కాలరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యారు. మేడ్చల్ గుండ్ల పోచంపల్లి సోమేష్ ఆత్మహత్య చేసుకున్నారు. బెట్టింగ్ లో 2 లక్షలు పోగొట్టుకున్న సోమేష్ 4 ఐపీఎల్ మ్యాచ్ లోని 2 లక్షలు లాస్ అయినట్లు కూడా సోమేష్ కాల్ రికార్డింగ్ లో చెప్పుకొచ్చారు. బెట్టింగ్ డబ్బులు పోవడంతోనే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ
కాల్ రికార్డింగ్ వైరల్ గా మారుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ సుజాత, అయితే ప్రస్తుతం ఆ కాల్ రికార్డింగ్ కూడా మనం విన్నట్లయితే వారిద్దరు కూడా ఫ్రెండ్ చెప్పుకొస్తున్నాడు. 2-3 రోజుల్లో సెట్ అవుతున్న దానికి చనిపోవడం దేనికంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అయినా సరే మాట వినుకుంటా సోమేష్ ఆత్మహత్య చేసుకున్నారు. అప్డేట్స్ ఏంటి? తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడారా? మేడ్చల్ పోచంపల్లిలో బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి నష్టపోయినటువంటి సోమేష్ రైలు పట్టాల కింద పడి మరణించినటువంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ప్రాంత వాసులంతా కూడా ఉలిపడ్డారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ నిర్వహించేటువంటి వాళ్ళ మీద పోలీసులు ఎక్కడికెక్కడ చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసు నమోదయ్యి విచారణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక వ్యక్తి బెట్టింగ్ యాప్ లో దాదాపు 2 లక్షల రూపాయలు పోగొట్టుకొని తను ఇంకా బతకలేను అంటూ చివరిగా ఫ్రెండ్స్ కి కాల్ చేసి మరణించినటువంటి ఘటన చోటు చేసుకోవడంతో గతంలోనూ సోమేష్ దాదాపు 4 లక్షల రూపాయల వరకు బెట్టింగ్ యాప్స్ లో పెట్టి పోగొట్టుకున్నటువంటి టైంలో కుటుంబ సభ్యులకు చెప్తే వాళ్ళు ఆ 4 లక్షల రూపాయలను కూడా తిరిగి చెల్లించి మరొకసారి బెట్టింగ్స్ లో డబ్బులు పెట్టొద్దు అని చెప్పేసి పలుమార్లు చెప్పారు. అయితే ఈ ఐపీఎల్ వచ్చేటువంటి ప్రతి సీజన్ లోనూ సోమేష్ ఇదే విధంగా డబ్బులు పెట్టి నష్టపోతున్నట్లుగా కూడా తన ఫ్రెండ్స్ తో వివరించాడు. ఇక నా మైండ్ సెట్ ని నేను మార్చుకోలేను, ఇంకా నేను బతకలేను అంటూ తను చివరి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుటుంబ సభ్యులు కూడా పలుమార్లు సోమేష్ కి చెప్పాము, ఇలా ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు లేకపోతే క్రికెట్ కి సంబంధించి ఐపీఎల్ వచ్చేటువంటి సమయంలోనే ఈ డబ్బులు పెట్టడము ఇదంతా కూడా డబ్బులని పోగొట్టుకుంటున్నటువంటి సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. కానీ డబ్బులు ఎంత అప్పైనా సరే ఒక కొడుకు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, ఆ డబ్బులు చెల్లిస్తామని పలుమార్లు చెప్పినప్పటికీ సోమేష్ వినకుండా తను డబ్బులు పెట్టి 2 లక్షలు నష్టపోయాడు అని చెప్పేసి చివరిగా ఫ్రెండ్స్ కి కాల్ చేసి మీరు అక్కడికి రండి అని చెప్పే లోపే తను రైలు పట్టాల కింద పడి మరణించినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గతం నుంచి ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు డబ్బులు పెట్టడము పోగొడుతూనే ఉండేవాడు. గతంలో 4 లక్షల రూపాయలు కూడా బెట్టింగ్స్ ద్వారా పోగొట్టారు. ఎవరు కూడా బెట్టింగ్స్ లో డబ్బులు పెట్టి నష్టపోయి ఆ తర్వాత ప్రాణాలను తీసుకోవద్దు. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు పెంచుకుంటారు. ఇలా డబ్బులు పెట్టి నష్టపోయామని చెప్పేసి ప్రాణాలను తీసుకుంటే జీవితాంతము ఆ కుటుంబ సభ్యులని చీకట్లో పడేసినట్టే. ఎవరు కూడా మరొకరు ఇలాంటి వాటికి పాల్పడొద్దు అని చెప్పేసి సోమేష్ తల్లి బిగ్ టీవీతో మాట్లాడుతూ తను ప్రస్తావించారు. అదేవిధంగా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళతో పాటు బెట్టింగ్ యాప్స్ ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే మరొక ప్రాణం పోకుండా ఉంటుంది అని చెప్పేసి తల్లి ఆవేదన కూడా వ్యక్తం చేసింది. రైట్ సుజాత, థ్యాంక్ యూ. ఎస్, ప్రస్తుతం సోమేష్ చివరి ఫోన్ కాల్ వైరల్ గా మారుతుంది. చనిపోయే ముందు ఫ్రెండ్ కి కాల్ చేసి మాట్లాడారు సోమేష్. బెట్టింగ్ లో 1,00,000 రూపాయలు నష్టపోయానని, తన మైండ్ సెట్ మారడం లేదని, ఇక బతకలేనంటూ చెప్పారు సోమేష్. అయితే సోమేష్ కు నచ్చ చెప్పేందుకు కూడా తన ఫ్రెండ్ ఎంతో ప్రయత్నించారు. దానికి సంబంధించి ఇప్పుడు కాకపోతే 2 రోజుల తర్వాత అయినా డబ్బు అడ్జస్ట్ అవుతుంది, కానీ చనిపోవడం దేనికి, అంత పెద్ద మాటలు దేనికంటూ కూడా ఆయన ఫ్రెండ్ నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. చివరికి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చి సోమేష్ ఆత్మహత్య చేసుకున్నారు. హలో హలో హలో, ఎక్కడున్నావురా? హలో, ఎక్కడున్నావు? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. అటు ఎందుకు వెళ్ళావురా? అయితే లేరు నా తట్టు. ఎందుకురా గలీజ్ చేసుకుంటున్నావు కృష్ణ కొడుకులాక? అవుతాయి లేరా, క్లియర్ అయిపోతాయిలే. 1,00,000 రూపాయలకి ఏముంది? 2 నుంచి ఏమి వేయకు, వాటి జోలికి వెళ్ళకుండా ఉండు. మీ వాడు తీర్చేస్తారంటలే. హలో, డబ్బుల గురించి కాదురా మ్యాటర్, మరి మైండ్ డిస్టర్బ్ అయిపోయిందిరా బాగా. డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా? 1,00,000 రూపాయలు డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా నాయన? అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోద్దా? క్లియర్ అయిపోతుంది కాదు, నా మైండ్ సెట్ మార్చలేదు ఎంత చేసిన. అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోతాయారన్నీ? మైండ్ ఏం వాడేటప్పుడు ఇంక బతికుండే ఎందుకు రా. ఇప్పుడు నీకు సాల్వ్ చేయాలని 1,00,000 అవుతుందిరా. ఇంకా నీ జీవితమే పోయింది, ఇంకెందుకు రా. మెంటల్ గడ ఉన్నా నాయనను. సరే సరే, ఇంటి దగ్గర రాలే, మాట్లాడుతుంది అక్కడ రా. నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు అయినా 1,00,000 రూపాయలు? నీ దగ్గర బెటర్ ఏమో కదా. నేను ఈసారి పంపలేదు రా, కళ్ళు ఏమని కూడా నా దగ్గర ఉన్నాయి. అదే ఆ మైనస్ పాయింట్ అయింది. నీకు నిజంగా నాయన రాదురా. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నావు గారా. అంటే నాకు అందుకే రాదు కదా అని నాకు ఇంకా నేను మారినానే డిసైడ్ అయిపోయాను. సరే సరే, పోనీలే, అయిపోయింది. మీ వాడు తీరుస్తాడు. నాకు ఇప్పుడు టైగర్ సాయిగడ్ ఫోన్ చేశాడు.
వాడు మీ మేనేజర్ ఎవరో ఫోన్ చేశారంట అడిగి ఇలా చనిపోతున్నాను మెసేజ్ పెట్టాడు, ఏమైంది ఏంటి అని చెప్పి అన్నారంట. ఒకసారి ఇంటికైతే ఇల్లు ఏం కాదు, క్లియర్ అవుతాయిలే, మీరు తీర్చేస్తా అన్నాడంట ₹1,00,000. సైలెంట్గా ఉండి ఇంకా గేమ్లు ఆడకుండా, సరేనా? ఏం నేను చేయకురా అయ్యా. నాకు అయితే లేదు మచ్చా. కాకపోతే ఏం చేస్తావురా, చచ్చిపోతే దానికి సొల్యూషన్ ఆరా? చచ్చిపోతే సొల్యూషన్ చెప్పు, అలాగే చచ్చిపోవచ్చు ఏముంది. హలో రా, నన్ను 50,000 కారా ఇస్తారులే ఎవరో ఒకరు, కానీ ఎందుకు చచ్చిపోవడం దానికి? దాని గురించి కాదు, ఇప్పుడు అర్జెంట్ కావాలి మచ్చా. ఇప్పుడు అర్జెంట్ అంటే అరే అనుకున్నావా ఆన్సర్ ఇచ్చేయడానికి? ఎవరిని అడిగితే 1 రోజుతో 2 రోజులు సెట్ అవుతాయి. ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? నేను దయానంద నగరమా. నేను చెప్పరా, నేను ఎక్కడ నీకోసం ఎక్కడ తిరుగుతున్నాను నేను. నిజంగా వచ్చా? ఎందుకు అవసరమా? ఇక్కడ రైల్వే గేట్ దగ్గర ఉన్నా, ఎక్కడున్నా చెప్పు. హలో, రైల్వే గేట్ దగ్గర ఉన్నా, ఎక్కడున్నా చెప్పరా, మాట్లాడదాము. ఎందుకు ఎందుకురా? మరి ఏ చోట నీకు బుద్ధి లేదా రా, అప్పుడు తెలియలేదా?